సిటీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో నగదు మార్పిడి విషయంలో అనేక మార్పులు మనం చూస్తున్నాం. ప్రత్యేకించి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ విధానాలు కూడా చాలా త్వరగా మారే ఈ విషయం మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రత్యేకించి ఒకసారి ప్రభుత్వం నుంచి కూడా 3 లక్షల రూపాయల నగదు పరిమితికి సంబంధించి నగదుగా మీరు ట్రాన్సాక్షన్ చేయండి, తర్వాత అంతా కూడా ఆన్లైన్లోనే మార్పిడి జరగాలి అనే విషయం ఒకసారి ప్రకటించారు. అది ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి 2 లక్షల రూపాయలకి దాన్ని కుదించినట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రితోటి ఒక ప్రకటన మనం చూసాం. ఇటువంటి సందర్భంలో సామాన్యులందరికీ వీటి మీద ఉన్నటువంటి అపోహలు పోగొట్టే నిమిత్తం సిటీ న్యూస్ ఈ రోజున జంగారెడ్డిగూడెంకి చెందిన ప్రముఖ ఆడిటర్ బండార సత్యనారాయణ గారితో ఒక చర్చా వేదిక కార్యక్రమం నిర్వహిస్తోంది. మన ఆహ్వానాన్ని మంచి చేసినటువంటి ఆడిటర్ సత్యనారాయణ గారికి సిటీ న్యూస్ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సార్, ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ఈ నగదు బదిలీకి సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసలు పూర్వకాలం ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి విధానం ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం దీన్ని ఏ విధంగా మార్పు చెందించారో దీని మీద ఏమన్నా మా ప్రేక్షకులకు వివరణిస్తారా? ఫస్ట్ మొట్టమొదటిగా సిటీ కేబుల్ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ముందుకు వచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నవంబర్ 2016 8వ తారీఖు నుంచి డిసెంబర్ 30 దాకా ఒక 50 రోజులు అవకాశం ఇచ్చి పాత 500 రూపాయల నోట్లు, పాత 1000 రూపాయల నోట్లని బ్యాంకు ద్వారా మార్చుకోవడానికి కానీ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఇచ్చి ఆ తర్వాత వాటి చెల్లుబాటు లేకుండా చేయడం జరిగింది. అక్కడే ఒక చిన్న మెలిక ఒకటి వేశారు. ఏంటంటే ఆ రోజు రాత్రి నుంచి ఆ పాత నోట్లు చెల్లవు అని ఒక ప్రకటన చేశారు. ఆ చెల్లవు అన్న తర్వాత ఎవరైనా దాన్ని కానీ చేసినట్లయితే వాళ్ళు నేరస్తులు, అది లెక్క. అయితే కొంతమందికి దాని నుంచి పరిమితి ఇచ్చారు. పెట్రోల్ బంక్స్ అని, హాస్పిటల్స్ అని, వీటిల్లో వాళ్ళకి కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ తారీఖుని కూడా పేపర్ ద్వారా అనేక రకాల మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంతా అయిపోయింది. ఇకపోతే ఏంటంటే డిసెంబర్ 30 అయిపోయింది కాబట్టి ఈ పాత నోట్ల చరిత్ర అంతా కూడా అయిపోయింది. పాత నోట్లు ఎవరి దగ్గర ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళు ఏమైనా కనుక్కుంటే కూడా వీళ్ళు నేరస్తులు లెక్కే. ఈ పాత నోట్లని ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాల నుంచి కనుక ఇప్పుడు కనుక వచ్చినట్టయితే మార్చి 31 వరకు దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పారు. అప్పుడే దాన్ని ఇప్పుడు జూన్ 30 దాకా కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే 25,000 రూపాయలకు లోబడి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 బ్రాంచ్లు మాత్రం దాన్ని ఐడెంటిఫై చేశారు త్రూఅవుట్ ఇండియా. ఆ 5 బ్రాంచ్ల్లో మాత్రమే మార్చుకోవచ్చు. ఓన్లీ ఎన్ఆర్ఐస్. ఓకే. అక్కడ నుంచి అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ ఎక్స్చేంజ్ తీసుకుని వాళ్ళు రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవాలి. వేరే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు. ఇది ఇన్ షార్ట్ కరెన్సీ మార్పిడి. ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఇప్పటిదాకా ఏముంటుందంటే వ్యాపారస్తులకి అనేక విధాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రైతులకి ఎగ్జంప్షన్ ఉండేది. రైతులు ఇన్నోసెంట్స్ అంటే అమాయకులు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉండే ఈ యొక్క నిబంధనలు తెలియదు కాబట్టి వాళ్ళని ఎగ్జామ్ చేశారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను కూడా క్యాష్తో చేసుకోవచ్చు ఇప్పటిదాకా. ఇక ఈ కొత్త మార్పు ఏంటంటే ఈ యొక్క క్యాష్ని మనం అవాయిడ్ చేసేయాలి మొత్తానికి. త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ప్రపంచంలో కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి ఎక్కువ ఈ ప్రయారిటీ ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే షాప్కి వెళ్ళినట్లయితే అక్కడైతే మాల్స్ ఉంటాయి ఇతర దేశాల్లో, మన దగ్గర కూడా మాల్స్ ఉన్నాయి. ఈ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే క్యాష్ తీసుకెళ్ళడం వల్ల రిస్క్ ఎఫెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈ స్క్రాచ్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఈ రకంగా కార్డులు పెట్టి కార్డ్తో స్క్రాచ్ చేసినట్టయితే మన బిల్ అంతా కూడా దాంట్లో పేమెంట్ అయిపోతుంది, మన వస్తువులను పడుకోవచ్చు. దానివల్ల ఒకటి రిస్క్ ఉండదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి పబ్లిక్గా ఎంత అమౌంట్ ట్రాన్సాక్ట్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. దాని విధంగా పన్ను కూడా అలాగా రాబట్టడానికి అవకాశం ఉంది. ఇది దాని బెనిఫిట్. పోతే 1/4/2017 అంటే 3 రోజులు అయింది. ఈ 1/4/2017 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. ఏంటంటే అది రైతు అవ్వనివ్వండి, వ్యాపారస్తులు అవ్వనివ్వండి, ఒక ప్రొఫెషనల్ అవ్వండి, ఒక మామూలు వ్యక్తి అవ్వండి, ఎవరికైనా సరే రిసీవర్ పేయర్ అని విడగొట్టారు. అంటే ఏంటి, పేమెంట్ చేసేవాడు, పేమెంట్ పుచ్చుకునేవాడు. ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పేమెంట్లు చేసేవాడికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఏంటంటే పర్చేజ్ ఏదైనా ఒక ట్రేడర్ తీసుకుందాం, ఒక కిరాణా కానీ, ఒక బట్టల కొట్టు కానీ, లేకపోతే ఇంకొక ఫ్యాన్సీ షాప్ కానీ ఇంకోటి తీసుకోండి, హోల్సేల్, రిటైల్, ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సెక్షన్ 40
3 ఈ సెక్షన్ కింద 20,000 రూపాయలు మించి గనక క్యాష్తో గనక కొన్నట్లయితే 20,000 రూపాయలు మించి క్యాష్ తోటి కొన్నట్లయితే జీతం పేమెంట్ చేసినా సరే, లేకపోతే ఏదైనా హోటల్ బిల్ పే చేసినట్లయితే, లేదా ఇంకోటి ఏదైనా సరే బిజినెస్ ఎక్స్పెండిచర్ ఏదైనా సరే 20,000 రూపీస్ మించి క్యాష్ పేమెంట్ చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ని లాభానికి కలిపి ట్యాక్స్ విధిస్తున్నారు ఇప్పటివరకు. అది ఇది ఓన్లీ అంటే పేయర్, అంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి ఇది పెనాల్టీ లాంటిది. పెనాల్టీ ఎవరైతే ఖర్చు పెట్టారో వాళ్ళకి వేసేవాళ్ళు, ఖర్చు పెట్టే వాళ్ళకి ఖర్చు పేయర్స్. ఇది ఇది ఎప్పుడు దాకా ఉంది. ఇక ఏంటంటే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఏంటంటే రిసీవర్ ఎవడో డబ్బులు పుచ్చుకుంటున్నాడు, మనం డబ్బులు ఇచ్చినట్టయితే అవతల వాడు పుచ్చుకుంటున్నాడు కదా, ఆ పుచ్చుకున్న వాడికి పెట్టారు రూల్. ఎలాగంటే పుచ్చుకునేవాడు 2 లక్షల రూపాయలకి మించి గనక క్యాష్ తీసుకున్నట్లయితే ఒక రోజు ఒక మనిషి, ఇక్కడ ఒక రోజు ఒక మనిషి రిసీవర్ తీసుకున్నట్లయితే 2 లక్షలకి 2 లక్షల పెనాల్టీ. దాదాపు అతను తీసుకుంటావు పెనాల్టీ కింద కట్టాడు. 2 లక్షలు పుచ్చుకున్నట్టయితే 2 లక్షల పెనాల్టీ వేసేస్తారు. ఇక్కడ ఈ యొక్క కేటగిరీని అది రైతు అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు ఎవరికైతే పే చేస్తున్నారో ఆ పుచ్చుకున్న వాడికి ఈ యొక్క పెనాల్టీ. పుచ్చుకోకూడదు అంటే ఇవ్వకూడదు అర్థం, దాని ఉద్దేశం. అంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు అన్న దాని ప్రకారం రైతులకు కూడా ఇది వర్తిస్తున్నారు. ఇది వర్తించేటప్పుడు వ్యాపారస్తులు రైతుల దగ్గర కొన్నటువంటి ధాన్యానికి కానీ మొక్కజొన్న కానీ మరొకటి కానివ్వండి వాళ్ళు క్యాష్ పేమెంట్ చేయకూడదు, వాళ్ళు పుచ్చుకోకూడదు, రైతులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళ అకౌంట్కి, వాళ్ళు కూడా డబ్బులు బ్యాంకు ద్వారానే పుచ్చుకోవాలి. ఓకే, ఒకవేళ అలా కాకుండా రైతులు తీసుకున్నారనుకోండి, ఒక పెద్ద మొత్తంలో ఒక 10 లక్షలు రైతులు తీసుకున్నారు, తిరిగి వాళ్ళు ఎక్కడన్నా బ్యాంకులో వేసుకోవడానికి వాటికి ప్రాబ్లమాటిక్ అవుతుందంట. ఎందుకంటే ఎప్పుడైతే వీడు డబ్బు పుచ్చుకున్నాడో అది ఇంట్లో పెట్టి కూర్చుంటే ఎవరికి ఏం తెలియదు, పెనాల్టీ వేయడానికి అవకాశం లేదు, అది ఎవరికి తెలియదు. ఆ ఒక డబ్బు తీసుకెళ్ళి ఎక్కడొక్కడ వేస్తారు కదా, ఏదో కొనటమో లేకపోతే ఏదో చేస్తారు, అప్పుడు ఈ డబ్బు ఎక్కడిది అనే సమస్య వస్తుంది, అది పేమెంట్ క్యాష్ పుచ్చుకున్నట్టు అవుతుంది, దానికి పెనాల్టీ పడుతుంది. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే అండి, ఇప్పుడు ఈ 2 lakhs లిమిట్ అనేది మొట్టమొదటి 3 లక్షలుగా పెట్టారు, దాన్ని సబ్సిక్వెంట్గా 2 లక్షలుగా మార్చేశారు. అది 1/4/2017 నుంచి అమల్లోకి వచ్చేసింది. మన ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా దీని గురించి చర్చా కోసం నిర్వహించారు, వ్యాపారస్తులకు కూడా ప్యాంప్లెట్స్ పంచిపెట్టారు. దాని యొక్క వివరాలు చెప్తాను నేను, చూడండి. ఈ యొక్క 2 లక్షల ట్రాన్సాక్షన్ అనేది కేవలం ఎవరికి, పుచ్చుకునేవాడికి, ఇచ్చేవాడికి కాదని చెప్తున్నాను. అంటే బిజినెస్ మ్యాన్ కనుక డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చేవచ్చు, వాడు అవతల పుచ్చుకోకూడదు. అలాగే బిజినెస్ మ్యాన్ కూడా పుచ్చుకోకూడదు, బయట వాడు ఇచ్చినప్పుడు. ఎందుకంటే వీడు సరుకు అమ్మినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, వీడు కూడా పుచ్చుకోకూడదు. ఓకే, రిసీవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు, అంటే సరుకు అమ్ముతాడు, ఒక 10 లక్షల రూపాయలు సరుకు అమ్ముతాడు, ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు, డబ్బులు పుచ్చుకోవాలి కదా, ఆ పర్సన్ నుంచి చెక్కు మాత్రమే తీసుకోవాలి, క్యాష్ తీసుకోకూడదు. ఇంతకుముందు ఈ రూల్ లేదు, పేమెంట్ చేసేటప్పుడే 20,000 దాటితేనే ఆ క్యాష్ పేమెంట్ ఏంటంటే లాభంలోకి వెళ్ళిపోవాలి. అలా కాదు, ఇప్పుడు రిసీవర్ అంటే అటు ఇటు కూడా ఓకే ఎవరికైనా వర్తిస్తుంది, రైతు అవనండి కూడా ఉంది, వ్యాపారస్తులు రైతులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అవేర్నెస్ కలిగి ఉండాలి ఖచ్చితంగా. రిసీవర్ అంటే డబ్బులు పుచ్చుకునేవాడు, అంటే ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదంటే, ఇచ్చేవాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాయి చట్టంలో. ఓకే ఓకే, చట్టంలో ఇచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, పుచ్చుకునే వాడు కూడా పెట్టినమాట కొత్తగా వచ్చి కొత్త రూల్ ఏంటంటే పుచ్చుకునే వాడికి ఇది. పుచ్చుకునే వాళ్ళల్లో రైతు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయల లిమిట్ అనేది 3 విభాగాలుగా వర్తించింది, దాన్ని వివరించారు. ఒకటి, ఒక పర్సన్ మనం డబ్బులు పుచ్చుకుంటున్నాం ఈ ఒక రోజు 10 మంది దగ్గర నుంచి 1,00,000 డబ్బులు తీసుకున్నాం అనుకోండి, రూల్ వర్తించదు. ఒక పర్సన్ నుంచి తీసుకునే డబ్బులు నేను తీసుకుంటున్నాను, మీరు 10 మంది అనుకోండి, మీ 10 మంది నాకు 1,00,000 డబ్బులు ఇచ్చారనుకోండి, రూల్ వర్తించదు, దానివల్ల ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. ఒక పర్సన్ అక్కడ, అదే ఒక పర్సన్ దగ్గర నుంచి 1,00,000 డబ్బులు 10 సార్లు తీసుకున్నాం అనుకోండి, ఈ రూల్ వర్తిస్తుంది. అంటే 2 లక్షల రూపాయలు దాటిపోతే కనుక ఒక మనిషి నుంచి మనం, మీరు అందాక ఒక మాట చెప్పారు, ఒక రోజుకేనన్నారు. ఒక రోజుకి ఇప్పుడు ఒక రోజు 1,00,000, ఇంకొక రోజు 1,00,000 అలా ఒకే మనిషి దగ్గర నుంచి 10 సార్లు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రోజు ఒక మనిషి. ఓకే, రిసీవర్కి అదే చెప్పుడు కూడా చెప్తే డబ్బులు ఎవరు పుచ్చుకునే వారికి రూలు, అందుకని చెప్పాను. దానికి పరిమితులు ఏంటంటే ఒక రోజుకి ఒక మనిషి నుంచి 2 లక్షల రూపాయలు తీసుకోవచ్చు అని ఉంది. 2 లక్షలు దాటితే మాత్రం చెక్కు రూపాయలు తీసుకోవాలని ఉంది. ఓకే, ఈ డబ్బు మనం ఏం చేయొచ్చు, బ్యాంక్ వేసుకోవచ్చు, బ్యాంక్ తప్పేం లేదు. ఈ యొక్క అప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇది ఎలా వచ్చింది అనేది వాళ్ళు చెప్పుకోవాలి, మన డే బుక్ ఉంటుంది, అంటే రోజువారీ కోసం
అక్కడ మనం రాస్తాం జమ రొక్కము పలానా ఏ దగ్గర నుంచి ఈ రోజు 1,50,000. నెక్స్ట్ డే మళ్ళీ అదే పర్సన్ ఏ మళ్ళీ 1,50,000 అలా రాసుకెళ్ళచ్చు. ఒక రోజుకి ఒక పర్సన్ ఏ దగ్గర నుంచి 1,50,000, బి దగ్గర 1,50,000, సి దగ్గర నుంచి 1,50,000 అలా ఒక రోజు. అలాగే రెండో రోజుని మళ్ళీ ఏ నుంచి 1,50,000, బి నుంచి 1,50,000, సి నుంచి అలా చేసుకోవచ్చు. ఈ మొత్తం ఒక 15 లక్షలు అయితే 15 లక్షలు దేనికోదానికి వినియోగించవచ్చు. ఓకే, ఇది ఒక పర్సన్ నుంచి తీసుకోవడం. అంటే ఈ రూల్ ఎవరికంటే చెప్పింది రిసీవర్కి. రిసీవర్ ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో వాళ్ళు. అది ఒకటి. రెండోది వన్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏంటంటే ఇదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వన్ ట్రాన్సాక్షన్ కనుక 2,00,000 రూపాయలు దాటితే ఆ ట్రాన్సాక్షన్ పూర్తి అయ్యేదాకా కూడా చెక్కే తీసుకోవాలి, క్యాష్ తీసుకోకూడదు. ట్రాన్సాక్షన్ అంటే చెప్తాను. ట్రేడరు ఒక బిల్లు రైజ్ చేశారు. సపోజ్ 3,00,000 రూపాయలకి ఒక బిల్ రాశారు. క్రెడిట్ బిల్ కానీ క్యాష్ బిల్ కుదరదు, క్రెడిట్ బిల్ రాస్తారు. ఈ 3,00,000 రూపాయలు ఈ రోజు 1,50,000 రేపు 1,50,000 తింటే కుదరదు. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం పూర్తి అయ్యేదాకా క్యాష్ 2,00,000 రూపాయలు, అది ఆ బిల్లు కనుక 2,00,000 దాటకపోతే క్యాష్ తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం చెక్ తీసుకోవాలి. అది 2 రోజులు అవ్వని 10 రోజులు అవ్వాలి. ఓకే, ఒక్కసారి అరైజ్ అయినందుకు ఇంకా మళ్ళీ ఒకసారి బిల్లు రైజ్ అయితే సపోజ్ మీకు బిల్లు ఎలాగంటే సపోజ్ మనం ఎక్కువ బిడ్డంతో 10 లక్షలు కొన్నాం, ఒకే బిల్ వచ్చింది ఎలక్ట్రానిక్ షాప్ నుంచి. ఆ బిల్లు పూర్తి అయ్యేదాకా కూడా మీరు చెక్ మాత్రమే పే చేయాలి. ఈచ్ డే 2 లక్షలు పే చేయాలని కుదరదు. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా 2 లక్షలు దాటకూడదు. ట్రాన్సాక్షన్ మొత్తం 2 లక్షలు దాటితే కనుక చెక్కే చేయాలి. ఇది రెండో ఐటమ్. ఓకేనండి. ఇక మూడో ఐటమ్ ఈవెంట్. ఒక ఈవెంట్కి సంబంధించినటువంటి పేమెంట్ కనుక 2 లక్షలు దాటితే చెక్కే చేయాలి. ఈవెంట్ అంటే ఏంటి? ఈ పెళ్ళిళ్ళకి వాటికి చేస్తుంటారు. ఈవెంట్ అంటే ఒక మ్యారేజ్ సందర్భంగా గిఫ్ట్లు తీసుకోవడం కానీ, ఒక మ్యారేజ్ సందర్భంగా డెకరేషన్ కానీ, ఒక మ్యారేజ్ సందర్భంగా ఈ క్యాటరింగ్ కానీ, లేదా ఒక టూర్ ప్యాకేజ్ ఈవెంట్. ఆ ఈవెంట్ యొక్క కాస్ట్ కనుక 2 లక్షలు దాటితే ఆ ఈవెంట్ పూర్తి అయ్యేదాకా కూడా చెక్కే చేయాలి 2 లక్షలు దాటితే. సో ఈ 3 అర్థాల కింద దీన్ని విడగొట్టారు. రిసీవర్ ఎప్పుడు కూడా ఈ యొక్క ఈవెంట్ కనుక ఈవెంట్, ట్రాన్సాక్షన్, పర్సన్ ఈ 3 సందర్భాల్లో 2 లక్షల రూపాయలు దాటితే కనుక వాళ్ళు పుచ్చుకోకూడదు. క్యాష్ అయితే చెక్కు మాత్రం చేయాలి. ఈ యొక్క 269 ST అనే సెక్షన్కి పరిమితి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ రూల్ ఎవరికి వర్తించదో చెప్తాను చూడండి. ఈ రూల్ ఎవరికి వర్తించదంటే బ్యాంకుకి వర్తించదు. బ్యాంక్ ఎంత డబ్బు అయినా తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి. ఓకే. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వారు తీసుకోవచ్చు ఎంతైనా సరే. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంకులో మాత్రం ఏ ఖాతా అయినా సరే. ఇక్కడికి వచ్చేసరికి పోస్ట్ ఆఫీసులో ఎస్బీ అకౌంట్స్, ఓన్లీ ఎస్బీ అకౌంట్. ఓకే. ఎనీ బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, ఓకే. ఇంకోటి కోఆపరేటివ్ బ్యాంక్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ అదర్ వర్డ్స్. కాబట్టి బ్యాంకులో ఏ డిపాజిట్లో అయినా సరే క్యాష్ మనం తీసేసుకోవచ్చు. అంటే ఇక్కడ బ్యాంక్ రిసీవర్ అయినా సరే ఈ రూల్ వర్తించదు. అది వాటికి పెనాల్టీ వేరు, బట్ మనం చేసినందుకు కానీ వేసినందుకు కానీ మనం ఎక్స్పెన్షన్ అడుగుతారు. ఓకే. కానీ తర్వాత వేరు ఈ డబ్బులన్నీ ఎలా వచ్చినాయి ఇవన్నీ అడగటం అవన్నీ సపరేట్ క్వశ్చన్. అవునండి. ఈ బ్యాంకు తర్వాత ఏంటంటే గవర్నమెంట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పంచాయతీ ట్యాక్సులు కానీ, రోడ్ ట్యాక్సులు కానీ, ఇంకోటి కానీ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన పేమెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ వారు ఎంత డబ్బు అన్నా తీసేసుకోవచ్చు క్యాష్ పరంగా. చెక్ అక్కర్లేదు. ఓకే. అంటే మీరు థర్డ్ పార్టీ అయితే మాత్రం క్యాష్ తీసుకోకూడదు, చెక్ తీసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ రిసీవర్ ఎవరు? గవర్నమెంట్ ఎంత డబ్బు అయినా సరే తీసేసుకోవచ్చు టువర్డ్స్ ట్యాక్సెస్. బ్యాంకుల్లో ఎంతైనా డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ రెండు పరిమితులు, ఈ రెండింటి ఎక్సెప్షన్ ఉన్నాయన్నమాట. పెనాల్టీ వేరు. ఓకే. ఓకే. అదర్ రిసీవర్స్ అంటే ఎవరు? అందరూ, మిగిలిన అందరూ కూడా ఎవరైనా సరే పే చేయాల్సింది. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇకపోతే ఈ 20,000 రూపాయలు పేమెంట్ చేసే వాళ్ళకి చెప్పాం కదా ఇందాక, ఇప్పుడు దాకా ఉన్న రూల్ని సెక్షన్ 40A సబ్సెక్షన్ 3 దాన్ని 20,000 నుంచి 50,000 చేద్దామని చెప్పేసి ప్రపోజల్ అప్పుడు మొత్తం ఉండేది. క్యాష్ వాల్యూ పడిపోతున్నాయి. దాన్ని చేశారు 20,000 10,000 చేశారు. దాన్ని రివర్స్ చేశారు. అంటే 10,000 తగ్గించేశారు. అంటే 10,000 రూపాయలు మించి కనుక మన బిజినెస్ ఎక్స్పెండిచర్ నుంచి క్యాష్ చేస్తే కనుక దాన్ని తీసుకెళ్ళి ప్రాఫిట్లో కలిపి ట్యాక్స్ చేసేస్తారు. ఎగ్జాంపుల్, ఒక ఎరువుల షాప్ ఉందనుకోండి. ఎరువుల షాప్ వాళ్ళు ఈ హోల్సేల్ ఎరువుల కొట్టు నుంచి కొంటారు. వాడు బిల్ ఇస్తాడు, ఒక 1,00,000 రూపాయలకి ఇస్తాడు. వాడికి పేమెంట్ చేయాలి. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం. అక్కడ దేరెంట్స్ మ్యాటర్. ఒకవేళ ఏజెంట్ తిరుగుతూ ఉంటాడు డబ్బుల కోసం, వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదివరకు అయితే 20,000 రూపాయలు రసీదు రాసి డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఒక రోజుకి ఆ ఏజెంట్కి 20,000 రూపాయలు చొప్పున రసీదు ఇచ్చుకుంటూ ఉంటే నో ప్రాబ్లం.
ఇది వరకు. దాన్ని ఇప్పుడు 10,000 చేశారు. అంటే 10 రోజులు తిరగాలి ఇప్పుడు 5 రోజులు బదులు. ఆ ₹1,00,000కి 10 సార్లు తీసుకోవాలి. 10 రోజులు వచ్చి 10 రోజులు 10 సార్లు అంటే 10 రోజులు 10 రోజులు ఒకే రోజుని 10 సార్లు కాదు, 10 రోజులు తిరగాలి. ఆ 10,000 రూపాయల నుంచి పేమెంట్ చేసినట్టయితే మళ్ళీ ఇది ఒకట్లాగానే 20,000 బదులుగా 10 వచ్చింది, అది తీసుకెళ్ళి లాభంలో పెడతారు. సో ఈ రెండు కూడా, ఈ 2 లక్షల రూపాయలు అనేదేమో రిసీవర్, ఈ 10,000 రూపాయలు అనేది పేయర్, అంటే ఎవరు డబ్బులు ఖర్చు పెడతారో వాడు. ఈ రకంగా టోటల్గా ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ని తీసేయాలి, అది ప్రభుత్వం యొక్క మోటివ్. ఇప్పుడు యాక్చువల్గా ఇది తీసేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి? ఇప్పుడు క్యాష్ చేసిన వల్ల ఏమవుతుందంటే జనరల్గా వాల్యూస్ బ్లాక్ మనీ ద్వారా పెరిగిపోతున్నాయి అనేది ఒక ఇది. బ్లాక్ మనీ ఎప్పుడైతే తగ్గిపోయిందో, బ్లాక్ మనీ అయితే ప్రజలు లేదో, ఆటోమేటిక్గా ప్రైస్ డౌన్ అవుతుంది. ప్రతిదీ కూడా రేట్లు తగ్గడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇమీడియట్గా మాకు కనపడుతుంది. ఒక 2-3 సంవత్సరాలు ఇలాగే రొటేషన్ అయితే అంతా పబ్లిక్ చేసేది ఎప్పుడైతే మనం ఏంటంటే ట్యాక్స్లు బోర్డు కట్టాలని ఉద్దేశంతో ఆ యొక్క వాల్యూ డౌన్ అయ్యి మనకి ఏంటంటే సరసమైన రేట్లతోటి అన్నీ దొరుకుతాయి. ఓకే ఓకే. రెండో సెక్షన్, మూడోది ఏంటంటే సరే, ఇక్కడ ఒక మన పరిస్థితుల్లో మనం చూస్తే మనకు కొంచెం ఎడ్యుకేటెడ్ చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అందరూ చేయలేరు కాబట్టి దానివల్ల అమెండ్మెంట్స్ వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో? ఇప్పుడు ఏంటంటే దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ యొక్క మోటివ్ బెనిఫిట్తో కూడినటువంటి మోటివ్. బెనిఫిట్తో కూడిన మోటివ్ అంటే ఏంటంటే ఇలా చేస్తే మీకు ఇలాంటి అడ్వాంటేజ్ ఉంది, ట్యాక్స్ వేస్తామని అంటలా, ట్యాక్స్ ఎలాగో పడిపోతుంది, ఇలాంటి అడ్వాంటేజ్. ఎలాగంటే అది ఒక 2 కోట్ల టర్నోవర్ రూపాయలు గవర్నమెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే 2 కోట్ల వరకు అయింది లిమిట్. ఓకే. దాంట్లో ఇయర్లీ ఓకే, దాంట్లో 80% కనుక మీరు స్కైపింగ్ మిషన్ ద్వారా కనుక అమ్మినట్లయితే మీకు నెట్ ప్రాఫిట్ని 2 కోట్ల మీద ఉన్న నెట్ ప్రాఫిట్ని లోగడ 8% అని ఉండేది, దాన్ని 6% తగ్గించారు. అంటే సపోజ్ మీది 2 కోట్ల టర్నోవర్. ఈ 2 కోట్ల టర్నోవర్లో 80% అంటే ఎంత? 1,60,00,000. 1,60,00,000 స్కైపింగ్ మిషన్ ద్వారా కనుక మీరు చేసినట్లయితే ఈ 2 కోట్ల మీద ఎంత ప్రాఫిట్ ఇవ్వచ్చు? 6% అంటే 12 లక్షలు. ఇందులో కూడా ఒక వ్యాపార వర్గాల్లో ఒక డౌట్ ఉందండి. స్కైపింగ్ మిషన్లో స్కైప్ చేస్తే ప్రతి 100కి ₹2 చొప్పున కట్ అయిపోతుంది మాకు. ఆ క్వశ్చన్ దీనికి సంబంధించి కాదు. ఆ క్వశ్చన్ ఏంటంటే దానివల్ల స్కైపింగ్ మిషన్ ఛార్జెస్, స్కైపింగ్ మిషన్ ఛార్జెస్ అంటే దాని మెయింటెనెన్స్ కొంత కాస్ట్ అవుతుంది. ఈ మిషన్ సప్లై చేసిన తర్వాత దాన్ని శాటిలైట్ ద్వారా లింకప్ చేస్తారు. శాటిలైట్ లింకప్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఆ ఖర్చును బేర్ చేయాలంటే దీని ద్వారానే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ బిల్, మనం టెలిఫోన్ వాడతాం, ల్యాండ్లైన్ ఫోన్, దీనికి ఎంత నెట్వర్క్ ఉంది? బోర్డు నెట్వర్క్ ఉంటేనే కానీ ఈ ఫోన్ పనిచేయదు. ఆ డబ్బులు, ఆ యొక్క జీతాలన్నీ, మెయింటెనెన్స్ అని అవన్నీ పెట్టాలంటే ఈ బిల్లు కట్టాలి. అలాగే ఈ యొక్క స్కైపింగ్ మిషన్ రన్ అవ్వాలంటే, ఆపరేట్ అవ్వాలంటే శాటిలైట్ వర్క్ చేయాలి. శాటిలైట్ వర్క్ చేయాలంటే కొంత ఖర్చు అవుతుంది. దాన్ని మనం అంటే ప్రభుత్వం తగ్గించినటువంటి ఆ 2% ఇక్కడ జమ అయిపోతుంది కదా, అయిపోతుంది. దానికి ఏమన్నామంటే దానికి లోగడ ఒక మీటింగ్లో చెప్పాను నేను, క్యాష్ హ్యాండిలింగ్ ఛార్జెస్ అని బ్యాంక్ వసూలు చేస్తుంది. మీరు చూసారు లేదు, మన అకౌంట్ షీట్లో వచ్చేస్తుంది. మనం డబ్బు కట్టినట్టయితే క్యాష్ హ్యాండిలింగ్ ఛార్జ్ అని మన అకౌంట్కి డెబిట్ అయిపోతుంది. అలా అదే మోటివ్ తోటి మనం ఏం చేస్తామంటే స్కైపింగ్ మిషన్ వాడినప్పుడు కనుక ఛార్జ్ పడినట్టయితే మన యొక్క ఇన్వాయిస్లోనే ఈ యొక్క ఇన్సిడెంటల్ ఛార్జ్ అని మీరు ఆ 2% వేసుకుని వసూలు చేసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం వాళ్ళకి, వసూలు చేసుకుంటామే, కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్గా కస్టమరే మనకి భరించాలి. ఏదైనా సరే మనం కస్టమరే భరించాలి చిట్ట చివరికి. అయితే దీనికి వెసులుబాటులు ఇస్తారంటే ఒక 2,000 రూపాయల వరకు అయితేనేమో ఈ స్కైపింగ్ మిషన్ సప్లై చేసినప్పుడు 2,000 రూపాయల ట్రాన్సాక్షన్ వరకు 0.25% అన్నారు. 2,000 దాటితే 0.75% ఆఫ్ ది బిల్లు ఛార్జ్ కింద పడుతుందట. అది ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు సప్లై చేసినటువంటి స్కైపింగ్ మిషన్. ఈ ఛార్జ్ని మనం అవాయిడ్ చేయాలంటే మన బిల్లులోనే దాన్ని హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని, అది ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని అది కస్టమర్కి రాసేయాలి. ట్యాక్స్ మాదిరిగా ట్యాక్స్ ఎలా అర్థం, సేల్ ట్యాక్స్ అని అర్థం కాకుండా సేల్ ట్యాక్స్ రాసినట్టుగానే ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని మనం రాసుకుని వసూలు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే అది మరి ఎవరు ఒప్పుకోరు కాబట్టి దాన్ని మరి ఎలా చేయాలంటే ఎవరికి వాళ్ళకే వదిలేద్దాం. ఓకే. ఇది ఇన్సెంటివ్ అంటే బెనిఫిట్ మోడల్ ఏంటంటే ఈ 8% ప్రాఫిట్ ఆఫర్ చేసిన ట్యాక్స్ కట్టడంకి బదులుగా స్కైపింగ్ మిషన్ వాడటం వల్ల 6%కే తీశారంటే మరి 2% దాని మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పోయినట్టే కదా, అంటే బెనిఫిట్ ఇచ్చినట్టే కదా.
అంటే ఒక 2 కోట్ల టర్న్ లోపు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్కి ఇది వర్తిస్తుంది, పై వాళ్ళకి వర్తించదు. 2 కోట్లు దాటితే లేదు మళ్ళీ 2 కోట్లకి ఈ రూల్ వర్తించదు మామూలు ఆడిట్. ఓకేనా. 2 కోట్లు దాటితే ట్యాక్స్ ఎంత 8% ఉంటుందంటారా? ఇంకా 2 కోట్లు దాటితే 8% కాదండి, మీ యొక్క అకౌంట్ బుక్స్ ఆడిటర్స్ తోటి ఆడిట్ చేయించి ఈవెన్ లాస్ వచ్చినా సరే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, నాట్ ప్రాఫిట్స్, ఈవెన్ లాస్ వచ్చినా సరే. ఓకే సార్. సాధారణంగా మనకి రైతులు ఎక్కువ ఉన్నారండి. ఈ రైతులకు ఏం చేస్తారంటే లోన్స్ పెట్టి బళ్ళు కొనుక్కోవడం లేదా మరొకటి కారు కొనుక్కోవడం మరొకటి చేస్తుంటారు వాళ్ళు ఆల్రెడీ. వీళ్ళకి ఎప్పటిదాకా ఈ చెక్ బుక్స్ మీద కానీ ట్రాన్సాక్షన్స్ మీద కానీ అవగాహన లేదు. వీళ్ళు కూడా క్యాష్ ఇస్తారు, తీసేసుకుంటారు. వీళ్ళు వెళ్ళి ఆ అమౌంట్ మొత్తం పెద్ద మొత్తంలో కట్టేస్తారు వాళ్ళు. అలా జరుగుతుంది, అదే జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ నుంచి వాళ్ళు బయటపడడానికి మీరు ఇచ్చే సూచన అంటే? సూచన అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనని మనం అతిక్రమించడానికి అయితే లేదు కాబట్టి చెక్ సిస్టమ్, ట్రాన్స్ఫర్ సిస్టమ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇటువంటి బోర్డు సదుపాయాలు మనకు ఉన్నాయి. ఛార్జ్ అయితే పడుతుంది అనుకోండి, మనం చేస్తే ఏమవుతుంది, ఇది ఈ యొక్క ఫిగర్ పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ అవుతుంది అంటే ఏంటంటే ఒక బండి ఫైనాన్స్ మీద కొనుక్కొని మనం డబ్బులు కనుక కట్టినట్లయితే ఆ డబ్బులు మనం సంపాదించినట్టే లెక్క, అంతే కదా? అంతే కదా. సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్కి లోబడి ఉంటే ట్యాక్స్ కట్టలేదు, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్కి పైబడి ఉంటే కనుక ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడం ట్యాక్స్ కట్టడం అనేది జరగాలి. రైతులు కదా, వాళ్ళు రైతులకి ఎంతవరకు రైతు అంటే ఎవరు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో కూడా రైతు అంటే ఎవరు అనేది ఒక డెఫినేషన్ ఇచ్చారు. రైతు అంటే డైరెక్ట్గా కౌలుకి ఇచ్చిన వాడు, కానీ అంటే భూమి ఉండి కౌలుకి ఇచ్చిన వాడు రైతే. రెండోది సొంతంగా వ్యవసాయం చేసిన వాడు, పొలం ఉండి సొంతంగా వ్యవసాయం చేసిన వాడు. మూడోది లీజుకు తీసుకుని వ్యవసాయం చేసిన వాడు. వ్యవసాయం మాత్రమే ఉండాలి, వాడికి ఇతరత్ర ఏ ఆదాయాలు ఉండకూడదు, వాడు రైతు. మన దగ్గర ఉన్న రైతుల్లో ఏంటంటే చాలా మట్టుకి వ్యవసాయ పనులతో పాటు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండటమో, బిల్డింగ్ కట్టి అద్దెకి ఇవ్వటమో, కొంత డబ్బు అప్పు వడ్డీకి తిప్పటమో, ఇంకోటి ఏదో ఒక యాక్టివిటీ కనుక ఉన్నట్లయితే ఈ రైతు ఈ పొలం మీద వచ్చిన ఆదాయానికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి మిగిలిన ఆదాయానికి మాత్రం ట్యాక్స్ పడుతుంది. రైతుకి కంప్లీట్గా ఎగ్జామ్షన్, వాడు పొలం అమ్ముకున్నా ట్యాక్స్ లేదు, పొలం మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ లేదు. అయితే దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్ లోబడి. అంతేగాని వ్యవసాయం సపోజ్ జంగారెడ్డి సైట్, జంగారెడ్డి టౌన్లో ఒక పక్కనే మన బైపాస్ పక్కనే ఒక అమ్మేమనుకోండి, వాటికి వ్యవసాయ భూమి అయినప్పటికీ ట్యాక్స్ ఉంది. ఎందుకంటే దానికి మున్సిపల్ లిమిట్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ లిమిట్స్ కనుక 8 కిలోమీటర్స్ పరిధిలో కనుక భూమి ఉన్నట్లయితే వాడికి రైతని పిలువబడడు, వాటి వ్యాపారం లెక్కే. అది 8 కిలోమీటర్ పైన అవతల కనుక ఉన్నట్టయితే పొలం, దానికి ఎగ్జామ్షన్. అలాగే ఒక విలేజ్ ఉందనుకోండి 2 కిలోమీటర్ రేడియస్, 2 కిలోమీటర్ల రేడియస్లో కనుక పొలం ఉన్నట్టయితే ట్యాక్స్ పడుతుంది. 2 కిలోమీటర్స్ అవతల ఉంటే ట్యాక్స్ పడదు. ఇది అంతే. రైతు అంటే కంప్లీట్గా లేదు, నేను రైతు అంటే కుదరదు. ఈ యొక్క పరిమితులకు లోబడి మీరు రైతుని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ రైతులకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపడుతుందంటారా? వీటి మీద చేస్తుందండి. ఇప్పుడు ఏంటంటే టీవీ ద్వారా చెప్తున్నారు, పేపర్ న్యూస్ ద్వారా వస్తుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఊర్లో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో చెప్తున్నారు. చాలా మీడియా ద్వారా చాలా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇల్లిటరసీ అంటే విద్య లేనందువలన టెక్నికల్ విద్య అంటే విద్య లేకపోవడం కాదు, టెక్నికల్ విద్య అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మూమెంట్ ఏముందంటే ఎన్ని విధాలుగా తిరిగిపోయిందంటే, ఇప్పుడు దాకానేమో ఈ సెల్ చూసాం, దీంట్లో హ్యాండ్ రైడ్ ఉంది, దీంట్లో నుంచే మొబైల్ బ్యాంకింగ్ పెట్టారు, దీంట్లో నుంచే వాయిస్ మెయిల్స్, దీంట్లో నుంచే ఈ యొక్క వీడియోస్ ఫొటోస్ వెళ్ళిపోవటం, ఇలా ఇవన్నీ ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఇంకా రకరకాల డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మన సామాన్య మానవుడికి తెలియదు. దీని ద్వారా కూడా చేయండి అని చెప్తున్నారు, కానీ అది చేయాలంటే కష్టం అవుతుంది. అయితే కష్టం అనే దాన్ని ఇప్పుడు ఏం చూస్తున్నామంటే చిన్న చిన్న పిల్లలు చేసేస్తున్నారు ఫోన్ మీద. వాళ్ళని చూస్తేనే ఆశ్చర్యపోతున్నాం, ఆడు ఏదో ఓపెన్ చేసేస్తుంటాడు, ఏదో చేసేస్తుంటాడు. అయితే ఏంటంటే అంత కష్టమైతే కాదు, కొంచెం దానికి ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఈజీగా అవుతుంది. మా యొక్క సజెషన్ ఏంటంటే ఈ యొక్క కొత్త రూల్స్ ఏవైతే పెట్టి గవర్నమెంట్ బ్లాక్ మనీని తీసేయాలి అనే దాంట్లో మనం కూడా పాలు పంచుకొని గవర్నమెంట్కి సహకారం అందజేయాలి. ఎలా అందజేయాలంటే ఈ యొక్క నూతన టెక్నాలజీని
ఉపయోగించుకున్నట్లయితే చేయగలం. ఎలాగా? ఓకే, వ్యాపారస్తుడు ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది టర్నోవర్, ఇప్పుడు దాకా బిజినెస్ ఏదో చేశారు, ఇక రాబోతోంది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ జిఎస్టీ అంటే ఇప్పటిదాకా పలు విధాలైనటువంటి ట్యాక్సులతోటి వ్యాపారస్తుల్ని ఒక రకంగా ఆయా స్టేట్లను బట్టి ఆ ఇబ్బందులు ఉండేవి. ఒక రకమైనటువంటి భయాన్ని, ఇప్పుడు సేల్ ట్యాక్స్ ఆఫీస్ వస్తుంటే ఏం చేస్తున్నాం, కోట్లు కట్టేస్తున్నాం, అది ఇన్కమ్ ట్యాక్స్ కోట్లు కట్టేస్తున్నాం. ఇలా కాదు, ఇదంతా కూడా మినిమైజ్ చేసేయాలి. రేటు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా యూనిఫామ్గా ఉండాలి. ఇప్పుడు ఏమైనా జిఎస్టీ అమలు వచ్చినట్లయితే ప్రతి చోట కూడా ఒకటే రేటు త్రూఅవుట్ కంట్రీ ఒక కమోడిటీ ఏది తీసుకున్నా సరే ఒకటే రేట్ ఉంటుంది. అయితే హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయి కదా, మామూలుగా కిరాయి, అవి మాత్రం కొంచెం యాడ్ అవుతాయి. రేటు మాత్రం యూనిఫామ్గా ఒకటే రేటు త్రూఅవుట్ కంట్రీ. ఈ జిఎస్టీ అమల్లోకి ఎప్పటి నుంచి వస్తుందంటే 1/7/2017. అక్కడి నుంచి మన టెంటేటివ్గా డేట్ ఇచ్చారు. ఆ డేట్ నుంచి ఈ కొత్త జిఎస్టీ అమల్లోకి వస్తుంది. దానికి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి డీలరు, ప్రతి సర్వీస్ ప్రొవైడరు అందరూ కూడా దాంట్లోకి కన్వర్ట్ అయ్యి దాని యొక్క యూనిక్ నెంబర్ తీసుకోవాలి. దాని కింద ఏంటంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్. మాన్యువల్ సిస్టమ్ అనేది లేదు, ఆఫీస్కి వెళ్ళవలసిన పని లేదు, అంతా కూడా మనం కంప్యూటర్ మీదే చేయాలి. ఆ కంప్యూటర్ మీదే దాన్ని అసెస్మెంట్ కూడా జరుగుతుంది. కంప్యూటర్ మీద ఓకే చేస్తారు. ఎవరైనా సరే జిఎస్టీకి అప్లై చేసిన వారికి కనుక జిఎస్టీ లైసెన్స్ ఒక రోజులోగా రాకపోతే కనుక వాళ్ళకి ఏంటంటే డీమ్డ్ టు బి ఇష్యూడ్ అని ఒక కొత్త క్లాజ్ పెట్టారు వాళ్ళు. డీమ్డ్ టు బి ఇష్యూడ్ అంటే మనం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకి సర్టిఫికేట్ రాకపోతే ఒక రోజు ఆగినట్టయితే మీకు ఇచ్చేసినట్టుగానే భావిస్తారు. ఒక నెంబర్ ఎలాగో ఎలాట్ అవుతుంది, ఆ నెంబర్తో మనకు ఇష్యూడ్ అయిపోవచ్చు. ఆ యొక్క తర్వాత దాన్ని ఆ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి నెంబర్ కంపల్సరీ. ఇప్పుడు బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొత్తగా పెట్టేవాళ్ళు కాకుండా ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటూ ఉండాలి. అందరూ కూడా కన్వర్ట్. సార్, ఇందాక ఒక మాట చెప్పారు మీరు, ఇప్పుడు ఒక 10,000 దాటి ఏదైనా మనం ఇస్తే కనుక అమౌంట్ ఇప్పుడు తగ్గించారు, ట్యాక్స్ పడుతుంది అంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్ కొనుక్కుందాం మనం, దానికి ఆల్రెడీ బిల్ అరైజ్ అవుతుంది 15,000 రూపాయలు, మనం ట్రాన్సాక్షన్ క్యాష్ అంటే అప్పుడు కూడా మనం అమౌంట్ ఇక్కడ ఈ 10,000 రూపాయలు మించి పేమెంట్ క్యాష్ చేసినట్లయితే మనం ఏం చేయాలి, చెక్ రూపంలో ఇవ్వాలని చెప్పాం. కానీ క్యాష్ పెట్టి కొనేసాం అంతే కదా. అవతల రిసీవర్ ఎవరు, ఆ షాప్ వాడే కదా. ఈ 2 లక్షల రూపాయల లిమిట్లో లేదు అది, కాబట్టి అది వర్తించదు. ఇక్కడ ఈ 10,000 రూపాయలు దాటుతుంది కాబట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో లాభ నష్టం ఖాతాలో కనుక ఈ సెల్ ఫోన్ కనుక ఖర్చు రాసేస్తే లాభంలో కలుపుతారు. కానీ సెల్ ఫోన్ అనేది లాభ నష్టం ఖాతాలో ఖర్చు కింద రాయం. ఎందుకు రాయం అంటే అది ఒక ఆస్తి. సెల్ ఫోన్ అనేది మనకి ఆస్తి, దాన్ని మనం బ్యాలెన్స్ షీట్లో పెడతాం. అంటే క్యాపిటల్ గూడ్స్ అది. క్యాపిటల్ గూడ్స్ యొక్క డ్యూరబిలిటీ అంటే దాని యొక్క వాడకం ఎలా ఉంటుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది. ఆ 3 ఏళ్ళు దాన్ని ఏంటంటే డిప్రిసియేషన్ తీసుకొచ్చి లాభ నష్టం వేస్తాం. అది 10,000 రూపాయల లోపు ఉంటుంది. 15% అది కాస్ట్ అంటే 15,000 రూపాయలు 15%. 15 2,250 ఇది తీసుకొచ్చి లాభం. అంటే అక్కడ మీకు ఏంటంటే క్యాపిటల్ గూడ్స్కి ఈ యొక్క 10,000 రూల్ అనేది వర్తించదు. ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్. రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటంటే పర్చేజ్ ఆఫ్ రెగ్యులర్ గూడ్స్, పేమెంట్ ఆఫ్ శాలరీస్, పేమెంట్ ఆఫ్ ట్రావెలింగ్, హోటల్ బిల్స్ అన్ని రెవెన్యూ ఐటమ్స్. అంటే మాకు తిరిగి రానివి. అదే సెల్ ఫోన్ అయితే ఏంటి, మన కొన్నాళ్ళది మన దగ్గర ఉంటుంది, ఉపయోగిస్తాం. దాని యొక్క అవసరాన్ని మనం 3-4 ఏళ్ల పాటు ఉపయోగించుకుంటాం. కాబట్టి దాన్ని 3-4 ఏళ్ళ కింద విడగొడుతుంది. దాన్ని ఆ యొక్క 15,000 ఎడగొట్టి దాన్ని తీసుకొచ్చి డిప్రిసియేషన్ రూపంలో ఛార్జ్ చేస్తాం. కాబట్టి దానికి ఈ 15,000 కాబట్టి ఈ 10,000 వర్తించదు. అవతల వాడు 22 లక్షలు కాదు కాబట్టి వాడికి 5,000 వర్తించదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిఫరెంట్ ఊళ్ళల్లో వాళ్ళు కొన్ని సర్క్యులేట్ చేశారు వాళ్ళ రైతులు, వాళ్ళ యొక్క వీళ్ళకి మన ట్రేడర్స్కి వాళ్ళకి. దాంట్లో ఏంటంటే ఈ కొత్త విధానాన్ని, ఈ 2 లక్షల రూపాయల విధానాన్ని, పెనాల్టీల గురించి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనేమో 10,000 రూపాయలు 20,000 10,000 రూపాయల గురించి వాళ్ళని తెలియజేశారు. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి విధానం ఉందని చెప్పేసి వీళ్ళు ఈ తెలుగులో కన్వర్ట్ చేశారు దీన్ని. ఓకే సార్, ఇది మరి దీన్ని ఎట్లా చెప్తే బాగుంటుంది? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన సందేహం ఉన్నా ఆడిటర్ గారి నెంబర్ కూడా ఇస్తాం. ఆ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద.
ఈ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ అరైజ్ అయినప్పుడు వారి సహాయం తీసుకోవడం చేయొచ్చు. మీరు దీనికి సంబంధించిన ఏ విధమైన సందేహం ఉన్నప్పటికీ నేరుగా ఫోన్ నెంబర్ తోటి కానీ నేరుగా కానీ ఆర్డర్ గారిని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం ఆఖరిలో ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మరి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటం అనే ఉద్దేశం అయితే గవర్నమెంట్కి ఉంది. దాంట్లో భాగంగానే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒకటి ఐడిఎస్ స్కీమ్ 2016 ఐడియా అంటే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్. ఐడిఎస్ ఈ డిక్లరేషన్ స్కీమ్లో అప్పట్లో 45% కనుక మీరు ట్యాక్స్ కట్టేస్తే మీరు ఎంత ఇన్కమ్ అయినా డిక్లేర్ చేసేయండి, ఇంకా మేము దాని గురించి ఏం అడగము, పెనాల్టీలు ఏమో అని చెప్పారు. ఆ స్కీమ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఓకే. రెండోది మొన్న 31 మార్చి 2017 నాటికి ఇంకో స్కీమ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 2016 స్కీమ్ PMRGY అంటే ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ యోజన పథకం, గరీబ్ యోజన పథకం. ఆ యోజన పథకం ఇంట్రడ్యూస్ చేసి ఎవరైనా సరే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే, అది గనక పుస్తకాల్లో రాయకపోయినట్లయితే, అది డిపాజిట్ల రూపంలో ఉన్నా, ఆస్తుల రూపంలో ఉన్నా, ఇంకో రూపంలో ఉన్నా కన్నా డిక్లేర్ కనుక చేసినట్లయితే, ఎంత డిక్లేర్ చేసినా, సపోజ్ 10 లక్షలు లేదా 20 లక్షలు లేదా 30 లక్షలు డిక్లేర్ చేసినట్లయితే, దాంట్లో 31/3/17లోగా ట్యాక్స్ రూపంలో ఎంత కట్టాలి? 49.9%. తర్వాత దాని మీద పెనాల్టీ, మళ్ళీ డిపాజిట్ రూపంలో 25% ఆఫ్ ది డిక్లేర్డ్ ఇన్కమ్. ఇదంతా పోగేసి ఏమైందంటే 75% అయింది. 75% మీరు డిక్లేర్ చేసిన ఇన్కంలో కట్టేస్తే ఉన్న 25% మీరు ఎటువంటి క్వశ్చన్లు వేయమని చెప్పేసి చెప్పారు. ఈ 2 స్కీములు బట్టి మనం ఆలోచించింది ఏంటంటే, ఏ విధంగా అయినా సరే బ్లాక్ మనీని, తర్వాత బ్లాక్ వ్యాపారాన్ని మొత్తాన్ని అంతం చేయాలనేది అంతం కనబడుతుంది. ప్రభుత్వ లక్ష్యం. ఒకటి ఈ యొక్క స్కీమ్, రెండోది GST, ఇంకేమొస్తాయో ఇక బెనామీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ యాక్ట్ అన్నారు ఒకటి కొత్తది. మళ్ళీ ఇంకోటి, ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాస్బుక్లో కనుక ఎంటర్ అవ్వకపోతే కనుక, ఆ మధ్య వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించారు, 2018 మార్చిలోగా కనుక మీకు ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పాస్బుక్లోకి నమోదు చేసుకోకపోయినట్లయితే ఆ ఆస్తులు గవర్నమెంట్ పరవుతాయట. సో ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ మొత్తం టోటల్గా బ్లాక్ అనే దాన్ని తీసేయాలి, అందరూ ఫ్రీగా ఉండాలి, భయం ఉండకూడదు, చక్కగా మనం సంపాదించినంత మనం తృప్తిగా ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. కాబట్టి మా యొక్క సందేశం ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం దాకా ఎలా చేసామో అంత వదిలేసేయండి. 1/4/17 నుంచి మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకి నేను చెప్పేది, రెగ్యులర్ డే బుక్ రాయండి, చిట్టా ఆవర్జా పోస్టింగ్ వేయండి, బోర్డు స్టాక్ రాయండి. ఎవరు వచ్చినా సరే ఇన్స్పెక్షన్కి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మొట్టమొదటగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు అడిగేది ఏంటంటే, ఆ రోజు డే బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉంది సరిపోవాలి. ఆ దగ్గర స్టాక్ బోర్డులో లేక బుక్లో ఎంత స్టాక్ ఉందో ఆ స్టాక్ సరిపోవాలి. ఈ 2 ముందు చూస్తారు, తర్వాతే మిగిలినవన్నీ అడుగుతారు. కాబట్టి ఈ 2 ఫాలో అవ్వాలంటే మీరు విధిగా డే బుక్, లెడ్జర్, స్టాక్ బుక్ మెయింటైన్ చేయాలి. రెండోది, ఈ చేతితో రాసే విధానం మరి అంతరించిపోతుంది కాబట్టి కంప్యూటర్లో బోర్డుని ప్యాకేజ్ వచ్చేసి టాలీ ప్యాకేజ్ అని ఇంకో ప్యాకేజ్ అని, ఈ ప్యాకేజెస్ని సిస్టమ్ కొనుక్కోవటము లేకపోతే ఇన్స్టాల్ చేయించుకోవడం చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ఇలా తీసుకుని మీరు నేర్చుకున్నా సరే, లేదా ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చినా సరే, ఏ రోజు ట్రాన్సాక్షన్ ఆ రోజు దాంట్లో ఇన్స్టాల్ చేసేసి చక్కగా ఎవరైనా వస్తే ఇదిగోండి మాకు అని చెప్పేసి చూపించడానికి మీరు రెడీగా ఉండాలి. ఈ రకమైన వ్యవహారం కనుక ముందు చేయకపోతే చాలా ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయని చెప్పేసి నాకు తెలుసు. మీరు డైరెక్ట్గా ఈ యొక్క నెంబర్కి కానీ లేదా నన్ను స్వయంగా కానీ మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు వివరంగా చెప్తాను ఏమేమి చేసుకోవాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, నేను ఆల్రెడీ ఇలా చేస్తాను నాకు ఏంటి పరిస్థితి, ఇలా మీరు అడగచ్చు. నేను దాన్ని సవివరంగా చెప్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి మరి జాగ్రత్తగా ఉండమని చెప్పి మాత్రం నేను మీకు కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాధారణంగా మనం పేపర్లో చూసినప్పటికీ, టీవీలో వింటున్నప్పటికీ అనేక సందేహాలు, ఇప్పుడు ఆడిటర్ గారు చెప్తుంటే ఎన్నో డౌట్స్ క్లారిఫై అయ్యాయి.
మరి ఈ రోజున మన ఆహ్వానాన్ని మంచి సిటీ న్యూస్కి రావడంతో పాటు అమూల్యమైనటువంటి నాలెడ్జ్ మాకు అందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిటీ కేబుల్ ప్రేక్షకుల తరపున మీరు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ప్రోగ్రాంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.